ఓకే. ఈరోజు అయితే చాలా మినీ ప్రాజెక్ట్, చాలా చాలా చిన్న ప్రాజెక్ట్ చేద్దాం. ఇప్పుడు మనం నేర్చుకున్న వాటితో చిన్న ప్రాజెక్ట్ చేద్దాం. ఓకేనా? హోప్ మై స్క్రీన్ విజిబుల్. ఓకే. ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఒక రిజిస్ట్రేషన్ ఫామ్లో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫేస్బుక్ ఆర్ గూగుల్ ఆర్ సమ్ అదర్ వెబ్సైట్కి వెళ్ళి లాగిన్ అండ్ రిజిస్ట్రేషన్ లాగిన్ అయ్యి అడుగుతుంది కదా. అదే మనం ఇప్పుడు చేస్తున్నాం. ఓకేనా? ఫస్ట్ ఒకసారి ప్రాబ్లం ఏంటి, మనం ఏం చేయబోతున్నాం అదంతా చెప్తాం. ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ చేస్తున్నాం. దాంట్లో యూజర్ ఐడి, ఈమెయిల్, పాస్వర్డ్ రీఎంటర్ అడుగుతాం, అండ్ ఫోన్ నెంబర్ అడుగుతాం. రిజిస్ట్రేషన్ అప్పుడు అందరికీ రిజిస్ట్రేషన్ అంటే ఐడియా ఉంది కదా. ఓకే, ఇప్పుడు ఓకేనా? ఓకే. మనం రిజిస్ట్రేషన్ ఫామ్ చేస్తున్నాం. ఇందులో మనం ఇన్పుట్స్ ఏం తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్ రిజిస్టర్ అయినప్పుడు, లాగిన్ కాదు, రిజిస్టర్ అయ్యేటప్పుడు కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. మీకు ఇన్స్టాగ్రామ్ కాకపోతే ఇంకేదైనా పేజ్లో రిజిస్టర్ అయినప్పుడు. అలాగే మనం కూడా ఒక యూజర్ ఐడి, ఈమెయిల్, పాస్వర్డ్, మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ అండ్ ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఓకేనా? వీటికి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడతాం. యూజర్ ఐడి ఒకేలా ఉండాలి, ఈమెయిల్ lastname@gmail.com ఉండాలి, పాస్వర్డ్ ఇన్ని క్యారెక్టర్స్ అని ఉండాలని చెక్ చేయాలి, అండ్ ఫోన్ నెంబర్ 10 నెంబర్సే ఉండాలని చెక్ చేయాలి. అలా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడతాం. ఓకేనా? రిజిస్ట్రేషన్ అయ్యాక లాగిన్ కూడా ఉండాలి కదా. వాడికి లాగిన్కి ఒక సీరియల్ ఐడి మనమే ఓన్గా జనరేట్ చేసేస్తాం. అంటే మనం ఇన్స్టాగ్రామ్లో యూజర్ నేమ్ ఎలాగో అలాగే ఇందులో కూడా జనరేట్ చేసి ఉంచుతాం, అండ్ పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసి ఉంచుతాం. ఓకేనా? అండ్ వాడు యూజర్ ఒకవేళ నా అకౌంట్ డిలీట్ చేసేయండి ఫ్రమ్ యువర్ డేటాబేస్, మనకి డేటాబేస్ అదంతా కనెక్టివిటీ లేదు, బట్ లోకల్గానే స్టోర్ చేస్తున్నాం కాబట్టి వాడి డేటాని డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ కూడా చేసేయాలి. ఓకేనా? ఫస్ట్ మనం ఇనీషియల్గా యూజర్కి ఏం చూపిస్తాం, రిజిస్టర్ అవ్వాలనుకుంటున్నారా ఆర్ లాగిన్ అవ్వాలనుకుంటున్నారా, మీ అకౌంట్ డిలీట్ చేయాలనుకుంటున్నారా ఆర్ ఈ పోర్టల్ నుంచి ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నారా అని చూపించాలి. ఓకేనా? ఈ 4 చూపిస్తాం. నెక్స్ట్ ఒకవేళ వాడు ఆర్ సెలెక్ట్ చేస్తే, ఆర్ అంటే ఏంటి, రిజిస్ట్రేషన్ కానీ సెలెక్ట్ చేస్తే మనం వాడికి ఇన్పుట్స్ అడుగుతాం. యూజర్ ఐడి, పాస్వర్డ్, మళ్ళీ పాస్వర్డ్ అంటే చేయమంటాం, ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి. యూజర్ ఐడికి రిస్ట్రిక్షన్స్ ఏంటి, నేను ఎగ్జాంపుల్కి ఇలా తీసుకున్నా. మీరు కాలేజెస్ ఐడీస్ ఉంటే ఎలా ఉంటాయో నాకు తెలియదు, బట్ కొన్ని కాలేజెస్కి ఒక్కొక్క వేలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజ్ ఐడి ఎలా అనుకోండి, A20 సమ్ నెంబర్, ఇది 7 ఉండాలి, లంచ్ 7 ఉండాలని అనుకుంటున్నాను. నేను పెట్టుకున్న రిస్ట్రిక్షన్స్ అవి, మీరైనా ఓన్గా పెట్టుకోవచ్చు మీ కాలేజ్ ఐడి ప్రకారం. ఓకేనా? ఇక నేను ఏం పెట్టానంటే స్టార్ట్స్ విత్ ఏ ఆర్ స్మాల్ ఏ, అండ్ నెక్స్ట్ 2 నెంబర్స్ అనేవి మస్ట్ బి 20, అండ్ టోటల్ లెంత్ అనేది 7 ఉండాలి. నేను ఫస్ట్ స్టార్టింగ్ లెటర్ ఏ ఉండాలనుకుంటున్నా, అది క్యాపిటల్ ఆర్ స్మాల్. నెక్స్ట్ 2 లెటర్స్ కంపల్సరీ 20 ఉండాలనుకుంటున్నా, అండ్ కంపల్సరీ 20 ఉండాలి. ఆ నెక్స్ట్ 4 లెటర్స్ నెంబర్స్ ఏవైనా ఉండొచ్చు, బట్ టోటల్ యూజర్ ఐడి మాత్రం 7, లెంత్ 7 ఉండాలి. యూజర్ ఐడి వరకు అర్థమైంది కదా. నెక్స్ట్ పాస్వర్డ్ ఏమనుకుంటున్నా అంటే అట్లీస్ట్ ఒక లోవర్ కేస్ ఉండాలి, అట్లీస్ట్ 1 అప్పర్ కేస్ ఉండాలి, అట్లీస్ట్ ఒక నెంబర్ ఉండాలి, అట్లీస్ట్ 1 స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. స్పెషల్ క్యారెక్టర్ అంటే ఏంటి, @ కానీ #, కానీ సంథింగ్. ఓకేనా? మినిమం 6 ఉండాలి, పాస్వర్డ్ అంతే మ్యాక్సిమం 9 ఉండాలి. ఓకేనా? పాస్వర్డ్ అర్థమైంది. సేమ్ రీపాస్వర్డ్ అంటే మీనింగ్ ఏంటంటే పై పాస్వర్డ్ దీనికి మ్యాచ్ అవుతుందా లేదా, పైన ఎంటర్ చేసిన పాస్వర్డ్ పాస్వర్డ్ అనేది రెండు సేమ్ ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటాం. ఫోన్ నెంబర్ వచ్చేసరికి 10 ఉండాలి, మనకు తెలిసిందే క్యాష్ నార్మల్గా, బట్ స్టార్టింగ్ విత్ 7 అయి ఉండాలి, 8 అయి ఉండాలి, 9 అయి ఉండాలి. ఓకేనా? ఈమెయిల్ ఐడి
ఈమెయిల్ ఐడి ఎస్ అట్లీస్ట్ 3 క్యారెక్టర్స్ ఉండాలి. 3 క్యారెక్టర్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఫస్ట్ @ కన్నా ముందు అట్లీస్ట్ 3 ఉండాలి. ఓకేనా? అట్లీస్ట్ 3. తర్వాత మనకు తెలిసింది @gmail.com ఉండాలి. ఇక్కడ నేను పెట్టుకున్న రిస్ట్రిక్షన్స్ ఇవి. మీరు ఓన్గా పెట్టుకోండి కావాలనుకుంటే, ఆర్ ఇదే ఫాలో అవ్వాలనుకుంటే ఇదే ఫాలో అవ్వండి. నేను కోడ్ చేసేటప్పుడు నాతో పాటు చేయడానికి ట్రై చేయండి. తర్వాత తర్వాత ఓన్గా ట్రై చేయండి. అప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఇది సింపులే. ఎవరికైతే మనం వాడేది ఫోర్ లూప్స్, అరేస్, ఇఫ్ కండిషన్స్ అన్నీ మనకు తెలిసిన వాటితోనే చేస్తుంది. ఓకేనా? ఇదంతా సేవ్ అయ్యాక అన్ని ఎంటర్ చేశాక వాటి డీటెయిల్స్ మనం అంతా చూపిస్తాం. వ్యాలిడా కాదని చెక్ చేసుకొని చూపించి మనమే ఒక నెంబర్ జనరేట్ చేస్తాం వాళ్ళకి. అంటే చెప్పాగా ఇన్స్టాగ్రామ్లో మనకి యూజర్ ఐడి ఉండింది. సమ్ యునిక్, అందరికీ ఉండేది కాకుండా యూనిక్ గా ఒక యూజర్ ఐడి ఉండేది. మనం కూడా అలాగే జనరేట్ చేస్తాం. బట్ ఇక్కడ ఒక నెంబర్ జనరేట్ చేద్దాం. మేబీ 101, 102, 103 అలాగా. రిజిస్ట్రేషన్ వరకు ఓకే కదా అందరికి? క్వశ్చన్, ప్రాబ్లం? నెక్స్ట్, రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయ్యాక మనం జనరేట్ చేసేస్తాం. తర్వాత ఇఫ్ వాడు ఎల్ సెలెక్ట్ చేస్తే మనం స్టార్టింగ్లో ఏమనుకున్నాం, వాడికి ఆ, ఇలా చూపిస్తాం అనుకున్నాం, ఒక మెనూ లాగా. రిజిస్ట్రేషన్, లాగిన్, డిలీట్, ఎగ్జిట్ ఈ 4 చూపిస్తాం. వాడు ఏదో ఒక సెలెక్ట్ చేసుకుంటాడు. రిజిస్టర్ సెలెక్ట్ చేసుకుంటే ఇవన్నీ వాడికి ఈ ఈ రిస్ట్రిక్షన్స్ పెడతామని అనుకుంటున్నాం. ఒకవేళ లాగిన్ అనేది సెలెక్ట్ చేశాడు అనుకోండి, ఈ రిస్ట్రిక్షన్స్ పెడతాం. ఏంటి, వాడు యూజర్ ఐడి, సీరియల్ ఐడి ఎంటర్ చేయాలి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఆ రెండు ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్నాయో లేవో అని చెక్ చేసుకుంటాం. ఇఫ్ ఉంటే వాడు లాగిన్ చేస్తాం, లాగిన్ సక్సెస్ఫుల్ అని చూపిస్తాం. లేదు అంటే ఇన్వాలిడ్ లాగిన్ క్రెడెన్షియల్స్ ఆర్ లాగిన్ డీటెయిల్స్ అని చెప్పి మళ్ళీ ఎంటర్ చేయాలి. ఓకేనా? ఇఫ్ డిలీట్ అంటే వాళ్ళ డీటెయిల్స్ అన్ని మన దగ్గర ఉన్న అరేలో స్టోర్ చేసినవన్నీ డిలీట్ చేసేయాలి. ఓకేనా? వాడు ఈ నొక్కాడు అనుకోండి, డి అంటే డీటెయిల్స్ డిలీట్ అనుకున్నాం. అంటే ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఇదే. డి అంటే డిలీట్ అనుకున్నా, ఈ అంటే ఎగ్జిట్, డైరెక్ట్ మన పోర్టల్ నుంచి ఎగ్జిట్ అవుతుంది. క్వశ్చన్ కరెక్ట్గా అర్థమైందా? క్వశ్చన్ అర్థమైతేనే ప్రొసీడ్ అవుదాం, లేకపోతే మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా క్వశ్చన్. ప్లీజ్ అన్మ్యూట్ చేసి రెస్పాండ్ అవ్వండి, నో ప్రాబ్లం. ఓకే, మిగతా వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే ఇప్పుడు అడగండి, తర్వాత మళ్ళీ క్లారిఫికేషన్ అంటే అంతా చెప్పాక మీకే ప్రాబ్లం అయింది. ఇప్పుడు అడుగుతున్నా, మేబీ ఒక మెసేజ్ అయినా పెట్టండి, ఆర్ ఓకే అంటే రియాక్షన్ అయినా ఇవ్వండి. ఓకేనా? ఎవరో ఒకరు ప్లీజ్. జ్యోతి, లక్కీ, సాయి, ప్రిన్స్ ఓకే, ప్రిన్స్ అర్థమైంది అన్నాడు. షేక్, దేవి, విజయ్, లక్ష్మి. ఓకే ఓకే, నేను కంటిన్యూ అవుతున్నా. అయితే క్వశ్చన్ అయితే అందరికి అర్థమైందని అనుకుంటున్నా. Good. ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఫస్ట్ ఏమనుకున్నాం, ప్రాబ్లం మీద ఉంచుతా అండ్ మన ఏమనుకున్నాం, స్టార్టింగ్ ఈ మెనూ అనేది చూపించాలి వాళ్ళకి. మెనూ చూపించాలంటే ఏంటి, రిజిస్ట్రేషన్, లాగిన్, డిలీట్ అండ్ ఎగ్జిట్ చూపించాలి. మనం జస్ట్ ప్రింట్ చేద్దాం, ప్రింట్ రిజిస్ట్రేషన్, కాపీ చేద్దాం.
స్లాష్ అని అంటే తెలుసా? స్లాష్ అని అంటే న్యూ లైన్ యాడ్ చేసేది. స్లాష్ అని అంటే అందరికీ తెలుసా? దీని మీనింగ్ ఏంటంటే రిజిస్ట్రేషన్ ఇక్కడ వరకు ఒక లైన్లో వచ్చింది, నెక్స్ట్ న్యూ లైన్ వచ్చి నెక్స్ట్ లాగిన్ వచ్చేది. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి వచ్చేది, చూసారా? ఒక్కొక్కటి ఒక్కొక్క లైన్లో వచ్చింది. అది స్లాష్ అని తీసిస్తే అన్ని ఒకే లైన్లో వచ్చేస్తాయి. ఇక్కడ వరకు ఓకే, మనం చూపించాం వాడికి ఇవేవో ఒకసారి చేస్తామని. ఇప్పుడు ఏంటి, వాడి దగ్గర నుంచి యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవచ్చు కదా, తీసుకోవాలి కదా. సో మనం యూజర్ నుంచి ఒక ఇన్పుట్ తీసుకున్నాం, యూజర్ ఇన్పుట్ ఆర్ నేమ్ యాక్షన్ ఈక్వల్ టు అంటే ఏం చేయాలి బేసిక్లీ ఇక్కడ యూజర్ ఎంటర్ చేయొచ్చు ఆర్, ఇక్కడ ఏమేమి ఎంటర్ చేయొచ్చు, యూజర్ ఆర్ అయినా ఎంటర్ చేయొచ్చు, ఎల్ అయినా ఎంటర్ చేయొచ్చు, డి అయినా ఎంటర్ చేయొచ్చు, అండ్ ఈ అయినా ఎంటర్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఇఫ్ కండిషన్స్తో వీటిని చెక్ చేస్తాం వాడు ఏం చేశాడు అని. ఇఫ్ యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఇలా చెక్ చేయొచ్చా? రిజిస్ట్రేషన్ ఇలా చెక్ చేయొచ్చా? ఆర్ ఏదైనా ప్రాబ్లం ఉందా? ఎల్ అని ఇన్పుట్ ఇస్తే మనం ఏం ప్రింట్ చేస్తాం, రిజిస్ట్రేషన్ ప్రింట్ చేస్తాం. ఆర్ యాక్షన్ అని ఇస్తే యాక్షన్ ఈక్వల్ టు ఎల్ అయితే లాగిన్ అని చేస్తాం. ఒకవేళ డి అయితే డిలీట్ అని చేస్తాం. ఎల్స్ అది ఏది కాకపోతే దాని మీనింగ్ ఏంటి, ఎగ్జిట్ అని. అంతేనా? ఇది అర్థమైందని అనుకుంటున్నా, జస్ట్ చెక్ చేస్తాను ఇన్పుట్ని. ఇగో యూజర్ అడుగుతున్నారు ఏ యాక్షన్ అని, నేను ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనుకుంటున్నా, సో క్యాపిటల్ ఆర్ ఎంటర్ చేస్తున్నా, రిజిస్ట్రేషన్ ప్రింట్ అయింది. ఆర్ నేనేమనుకుంటున్నా అంటే మేబీ లాగిన్ అంటున్నా, లాగిన్ అని ప్రింట్ అయింది. మనం ఇప్పుడు ఏం చేయాలి, వీటిల్లో మన అసలైన కోడ్ రాయాలి, రిజిస్ట్రేషన్ కోడ్ రాద్దాం. రిజిస్ట్రేషన్లో ఏమేమనుకున్నాం, ఫస్ట్ రిజిస్ట్రేషన్కి మన ఫంక్షన్స్ అందరికీ ఐడియా ఉంటుంది. రిజిస్ట్రేషన్స్కి ఒక ఫంక్షన్ రాస్తున్నాను మీకు, డెఫ్ రిజిస్ట్రేషన్ అని పెట్టి ఒక ఫంక్షన్ రాస్తాం. ఇక్కడ ఏమైంది, ఇక్కడ రిజిస్ట్రేషన్ ఇంప్లిమెంట్ చేస్తాం. అది ఎలాగా అంటే క్వశ్చన్లో చూద్దాం ఏం చేయాలని. ఇక్కడ మనం తీసుకోవాల్సిన ఇన్పుట్ ఏంటి, యూజర్ ఐడి ఒకటి, పాస్వర్డ్ ఒకటి, రీఎంటర్ పాస్వర్డ్ చేయాలి, ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్, ఇవి ఇన్పుట్ తీసుకోవాలి గైస్, అన్నారు కదా. ఓకే, ఇవన్నీ ఇన్పుట్ తీసుకోవాలి. సో మనం ఫటాఫట్ అన్ని తీసుకుందాం ఇన్పుట్. ఓకే, యూజర్ ఐడి ఇన్పుట్ తీసుకుంటున్నాం, ఇన్పుట్ ఎంటర్ యూజర్ ఐడి. ఓకేనా,
అండ్ పాస్వర్డ్ అనుకున్నాం కదా, పాస్వర్డ్ ఈక్వల్ టు ఇన్పుట్ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ అని తీసుకుంటున్నాం. కన్ఫర్మ్ పాస్వర్డ్ ఈక్వల్ టు ఇన్పుట్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్. ఇంకా ఏమనుకున్నా, ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి. ఫోన్ నెంబర్, ఇక్కడ ఫోన్ నెంబర్కి ఏం చేస్తామంటే ఇంటెంట్ పెడతాం, అది నెంబర్ కాబట్టి. అండ్ ఈమెయిల్ ఐడి, ఈమెయిల్ ఐడికి అది కూడా స్ట్రింగ్ అనే తీసుకుంటాం. ఇక్కడ అన్ని ఇన్పుట్ తీసుకున్నాం, అవునా? ఇప్పుడు రిజిస్ట్రేషన్లోకి వెళ్ళాడు అంటే మనం ఇప్పుడు దీన్ని కాల్ చేయాలి. ఇప్పుడు ప్రింట్ రిజిస్ట్రేషన్ కాదు. ఇక నేను ఏం చేస్తాను అంటే ఇలా కొంచెం డెకరేట్ చేద్దాం. ఇక్కడ నేను రిజిస్ట్రేషన్ ఫంక్షన్ కాల్ చేస్తాను, ఓకేనా? ఇప్పుడు ఇన్పుట్స్ తీసుకున్నాం, ఇన్పుట్స్ తీసేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు యూజర్ ఐడి ఆడు వ్యాలిడ్ ఎంటర్ చేసాడా కాదా? ఓకే, ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం, చిన్న ఐడియా వచ్చింది. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే వెంటనే అన్మ్యూట్ చేసి అడగండి. మళ్ళీ ఇదంతా బ్యాక్ వెళ్ళి అంతా అయిపోయిన తర్వాత అడిగితే మీకే లాస్. ఇప్పుడే అడగండి ఏదైనా డౌట్ ఉంటే. ఇక్కడ అడిగింది రిజిస్ట్రేషన్, లాగిన్, డిలీట్, ఎగ్జిట్ అని. రిజిస్ట్రేషన్ అని ఒకటి వస్తున్నా, రిజిస్ట్రేషన్ అనగానే రిజిస్ట్రేషన్ అని వచ్చింది. యూజర్ ఐడి ఎంటర్ చేయమంటుంది. నేను యూజర్ ఐడి ఏదైనా ఎంటర్ చేసేవచ్చు. అంటే చూడండి, ఏదైతే ఎంటర్ చేసాను, రిస్ట్రిక్షన్ ఏం పెట్టలే కాబట్టి తీసుకుంటుంది. ఇప్పుడు పాస్వర్డ్ కూడా ఏదైతే ఎంటర్ చేసాను తీసుకుంటుంది. కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా రెండు ఈక్వల్ కాదు, తీసుకుంటుంది. ఫోన్ నెంబర్ అయితే ఫోన్, ఇక్కడ ఫోన్ నెంబర్ ఇంటెన్ ఇచ్చాం కాబట్టి అక్కడ స్ట్రింగ్ ఎంటర్ చేస్తే ఎర్రర్ వచ్చింది, ఓకేనా? సో మనం ఏం చేయాలంటే అన్నిటికీ రిస్ట్రిక్షన్స్ పెట్టాలి. అంటే యూజర్ ఐడి ఇన్పుట్ తీసుకునే ముందు అది యూజర్ ఐడి అదే పర్ఫెక్ట్ యూజర్ ఐడినా కాదా అని చెక్ చేస్తాం. ఇప్పుడు ఏంటి, ఇక్కడ కోడ్ రాస్తాం, యూజర్ ఐడి వ్యాలిడేషన్, ఓకేనా? ఇక్కడ ఏమవుద్ది, ఇఫ్ మనం ఏమనుకున్నాం, స్టార్టింగ్ లెటర్ ఏ ఉండాలని అనుకున్నాం. సో యూజర్ ఐడి ఆఫ్ 0 ఎంటర్ చేసిన యూజర్ ఐడికి ఫస్ట్ క్యారెక్టర్ తీసుకోవాలంటే ఎలాగా, ఇండెక్సింగ్ వాడతాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర స్ట్రింగ్ ఉంది, స్ట్రింగ్ ఈక్వల్ టు మేబీ 7. ఇది స్ట్రింగ్లో పీని యాక్సెస్ చేయాలంటే ఎలా చేస్తావు, ప్రింట్ str ఆఫ్ 0, అంతే కదా. ఇలాగే చేసేది. ఇప్పుడు సేమ్ ఇలాగే మనం ఇప్పుడు కూడా యూజర్ ఐడి నుంచి ఫస్ట్ క్యారెక్టర్ని యాక్సెస్ చేసుకుంటాం. అలాగా ఇఫ్ యూజర్ ఐడి అనేది ఫస్ట్ ఇండెక్స్ని యాక్సెస్ చేస్తుంది. దీని మీనింగ్ ఏంటి, మన ఫస్ట్ ఇండెక్స్ వచ్చేసింది. దీన్ని ఇఫ్ కండిషన్లో పెడదాం, ఇఫ్ నాట్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ ఆర్ యూజర్ ఐడి ఆఫ్ 0 నాట్ ఈక్వల్ టు ఏ. ఏదో ఒకటి ఇక్కడ ఈక్వల్ అవ్వాలి. ఈక్వల్ అవ్వకపోతే ఏం చేస్తాం, ప్రింట్ యూజర్ ఐడి షుడ్ స్టార్ట్ విత్ ఏ ఆర్ స్మాల్ ఏ అని పెడతాం, అంతేనా? పెట్టి రిటర్న్ చేస్తున్నాం. రిటర్న్ చేస్తున్నాం అంటే మీనింగ్ ఏంటి, ఈ ఫంక్షన్లో నుంచి ఎగ్జిట్ అవుతున్నాం మీనింగ్, ఓకేనా? ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే
ఇక్కడ బిఫోర్ దిస్ ఈ ఫంక్షన్లోకి వెళ్ళే కన్నా మీకు ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం చెప్తా. ఈ కోడ్లో చూడండి, ఇక్కడ ఇవన్నీ ఎంటర్ చేసా. ఓకే, ఇప్పుడు ఎల్ ఎంటర్ చేస్తే ఏమవుద్ది, లాగిన్ అని వచ్చింది. లాగిన్ అని వచ్చింది వెంటనే ప్రోగ్రామ్ ఆఫ్ అయిపోయింది. చూసారా, ప్రోగ్రామ్ ఆఫ్ అయిపోయింది. మళ్ళీ ఇవేవి రాలా రిజిస్ట్రేషన్ లాగిన్ అని. సో నేను ఏం చేస్తానంటే ఇదంతటిని ఒక లూప్లో పెడతా, వైల్ లూప్లో. ఇదేం వైల్ ట్రూ ప్రింట్ మేబీ నెట్వర్క్. ఓకేనా, ఇదాన్ని ఆఫ్ చేస్తే ఇది ఏం ప్రింట్ చేస్తుంది అని అనుకుంటున్నారు? ఎవరికైనా ఐడియా ఉందా ఈ కోడ్ ఏం చేస్తుంది అనుకుంటున్నారు? ప్లస్ వేరంగా కంప్లీట్ చేద్దాం. ఒకసారి చెప్పండి, ఈ కోడ్ ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం చేస్తుంది అనుకుంటున్నారు? కంటిన్యూస్గా ప్రింట్ చేస్తూనే ఉంటుంది. ఎందుకు ప్రింట్ చేస్తుంది అంటే ట్రూ అని పెట్టాం, అంతేనా. మనం ఇక్కడ సేమ్ అదే, ఇప్పుడు ఇదే ఇంప్లిమెంట్ చేస్తాం. ఇది ఎప్పటికీ ఆఫ్ అవ్వకూడదు అంటిల్ యూజర్ అనేవాడు ఎగ్జిట్ నొక్కినంత వరకు. యూజర్ అనేవాడు ఎగ్జిట్ నొక్కేంత వరకు ఇది ఆఫ్ అవ్వకూడదు. సో నేనేం చేస్తా అంటే వైల్ ట్రూ అని పెడతా. ఇది కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంటుంది. చూడండి, ఇది వైల్ లూప్లో పెట్టేస్తా. వైల్ ట్రూ, ఇది ఎప్పుడు ఆఫ్ అవ్వాలి, ఈ లూప్ అనేది ఎప్పుడు ఆఫ్ అవ్వాలి, ఎప్పుడైతే యూజర్ ఎగ్జిట్ నొక్కుతాడు. ఈ వైల్ లూప్లో నుంచి ఎగ్జిట్ అవ్వాలంటే ఎలాగా, జస్ట్ బ్రేక్ వాడతాం. బ్రేక్ ఐడియా ఉందా ఎవరికైనా? చెప్పారు క్లాస్లో ఆల్రెడీ. ఇక్కడ కూడా వైల్ లూప్ అనేది టెర్మినేట్ అవుతుంది, అంతేనా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కోడ్ రన్ అయితే ఎలా రన్ అయితే చూడండి. ఇప్పుడు నేను లాగిన్ అని కొట్టా, ఆర్ లాగిన్ అని కొట్టా. ఎందుకు లాగిన్ కంటిన్యూస్గా ప్రింట్ అవుతుంది? బికాస్ ఇన్పుట్లో యాక్షన్లో ఎప్పుడు ఎల్ ఉండిపోతుంది. దీన్ని మనం ఏం చేయాలి, లూప్లోకి తేవాలి. ఇది ఓకే కదా. ప్రతిసారి ఒకసారి మన ఇన్పుట్ ఎంటర్ చేయడానికి అవుట్ ఆఫ్ ది లూప్ పెట్టాం. యాక్షన్ అనేది అవుట్ ఆఫ్ ది లూప్ పెట్టడం వల్ల మన ఇన్పుట్ తీసుకోవడం ఒకసారి అవుతుంది. సార్ నో. ఇప్పుడు చెప్పండి, ఎల్ల కొట్టా, లాగిన్ అయిపోయింది, మళ్ళీ ఎంటర్ యాక్షన్ అని అడుగుతుంది. ఏమని అడుగుతుంది, రిజిస్ట్రేషనా, లాగిన్, డిలీటా, ఎగ్జిట్ అని అడుగుతుంది. ఇంకా క్లారిటీ రావాలి అంటే దీన్ని కూడా ఇక్కడ పెట్టండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు లాగిన్ కొట్టా, లాగిన్ అని ప్రింట్ అయింది, తర్వాత మళ్ళీ ఇది అడిగింది. చూసారా, ఇక్కడ ఆల్రెడీ ఒకసారి అడిగింది, మళ్ళీ ఇది అడిగింది. ఇది ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి మనకి, మళ్ళీ ఎల్ కొడతా ఆర్ మళ్ళీ డి కొడతా, డిలీట్ అని ప్రింట్ చేసింది. ఇక్కడ ప్రింట్ చేశాక మళ్ళీ ఇది వచ్చింది. ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఈ క్లిక్ చేసినప్పుడు ఎగ్జిట్ అవ్వాలి లూప్లో నుంచి, అవునా. ఇప్పుడు ఈ నొక్కా చూడండి, ఈ నొక్కగానే ఎగ్జిట్. అర్థమైంది కదా ఈ కాన్సెప్ట్ అందరికి. మనకి కొంచెం డెకరేషన్ చేద్దాం.
ఓకేనా? ఈ ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఇక్కడ ఎందుకు వైల్ లూప్ లో పెట్టాను, ఎందుకంటే మనకి ఇది ఇటరేట్ అవుతూనే ఉండాలి అంటే వాడు ఈ నొక్కినంత వరకు. ఈ నొక్కితే ఎగ్జిట్ అని మీనింగ్ కాబట్టి అప్పటి వరకు వాడు పోర్టల్లోనే ఉంటాడు. ఓకేనా? ఇప్పుడు వ్యాలిడేషన్కి వెళ్ళిపోతాం. నేనేమనుకున్నా, యూజర్ ఐడి ఎలా ఉండాలి, స్టార్టింగ్ లెటర్ ఏ, స్మాల్ ఆర్ క్యాపిటల్ ఏ, నెక్స్ట్ 2 letters 20 అయి ఉండాలి, నెక్స్ట్ లెటర్ ఏదో మేబీ 1 2 3 4, అండ్ లెంత్ అనేది షుడ్ బి 7. లెంత్ అనేది 7 ఉండాలి. అవునా? ఫస్ట్ మనం ఇది చెక్ చేసుకునే కన్నా దీనికన్నా ముందు ఏం చెక్ చేసుకోవచ్చు, ఇఫ్ లెన్ ఆఫ్ యూజర్ ఐడి, యూజర్ ఐడి 7 కాకపోతే మనం ఏం ప్రింట్ చేస్తాం, యూజర్ ఐడి షుడ్ బి 7 క్యారెక్టర్స్ అని ప్రింట్ చేసి వదిలేస్తాం. ఇక నేను ఏం చేస్తా అంటే ఇది ఇఫ్ కండిషన్లో పెట్టేస్తాం ఇన్నర్గా. ఇక్కడ దీని మీనింగ్ ఏంటి, ఈక్వల్ టు చెక్ చేసుకుంటున్నా, నాట్ ఈక్వల్ టు కాకుండా. ఇక్కడ కూడా ఈక్వల్ టు కండిషన్ చెక్ చేసుకుంటున్నా, సో దట్ టీవీ ఉండేది మీకు అర్థం చేసుకోవడానికి. ఓకేనా? ఇక్కడ ఒక ఎల్స్ కండిషన్ రాయాలి కదా. ఎల్స్ కండిషన్ మీనింగ్ ఏంటి, ఈ దేని ఎల్స్ కండిషన్, ఇగో లెంత్ ఈక్వల్ టు 7 అని ఉంది కదా, దీని ఎల్స్ కండిషన్. ఇక్కడ ఎల్స్ కండిషన్ ఏంటి, ఏం పెట్టాలి, ఈక్వల్ టు కాదు అంటే ఇన్వాలిడ్ యూజర్ ఐడి అని పెడుతున్నాం. ఇన్వాలిడ్ యూజర్ ఐడి ఎందుకు పెడుతున్నాం, ఇక్కడ లెంత్ ఇది దీని ఇఫ్ కండిషన్ కదా, ఈ ఇఫ్ కండిషన్కి ఎల్స్ కండిషన్. సో ఇక్కడ ఏం పెడతాం, యూజర్ ఐడి యూజర్ ఐడి నాట్ 7 క్యారెక్టర్స్. ఇక్కడ ఏం చేస్తాం, ఫస్ట్ క్యారెక్టర్ ఏ అయిపోయింది, స్మాల్ ఆర్ క్యాపిటల్. నెక్స్ట్ ఏం చెక్ చేయాలి, నెక్స్ట్ యూజర్ ఐడి అనేది 20 కాదని చెక్ చేస్తాం. 1 2 3 ఇది ఈక్వల్ టు 20 కాదని చెక్ చేస్తాం. ఇఫ్ ఈక్వల్ అయింది అనుకోండి, ఓకే, యూజర్ ఐడి పర్ఫెక్ట్గా ఉండాలి. ఓకే, ఒకవేళ ఈక్వల్ కాకపోతే మనం ఏం చేయాలి, యూజర్ ఐడి ఇన్వాలిడ్ అని ప్రింట్ చేస్తాం, 20 లేదు అని. ఈ కండిషన్కి ఏంటి, ఇఫ్ ఏ స్మాల్ ఏ ఆర్ క్యాపిటల్ ఏ కాకపోతే దీనికి ఒక ఎల్స్ కండిషన్ ఉండాలి కదా. ఎల్స్ కండిషన్ ఏం చేస్తున్నాం, ప్రింట్ ఇట్ ఈస్ నాట్ స్టార్టింగ్ విత్ ఏ. ఇక్కడ మనం ఏం చేసాం, యూజర్ ఐడి వ్యాలిడేషన్ చేసాం. ఇక్కడ రిటర్న్ ఎందుకు చేస్తున్నాం, రిటర్న్ చేస్తే ఏమవుద్ది అంటే ఫంక్షన్లో నుంచి ఎగ్జిట్ అవుద్ది. రిటర్న్ చేస్తే ఏమవుద్ది, మిగతాది ఇంకేది ఎగ్జిట్ అవ్వకుండా డైరెక్ట్గా ఈ రిజిస్ట్రేషన్ ఎక్కడ కాల్ చేసామో అక్కడికి వెళ్ళిపోయింది. ఇక్కడ కాల్ చేసాం కాబట్టి ఇక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ లూప్ రన్ అవుతుంది. ఓకేనా? ఓకే, యూజర్ ఐడి అయిపోయింది. నెక్స్ట్ పాస్వర్డ్ చెకింగ్ ఎలాగా, మనం చాలా పెట్టుకున్నాం, క్యాపిటల్ లెటర్ అవుట్ ఉండాలని, స్మాల్ లెటర్ అవుట్ ఉండాలని. జస్ట్ మనం లెంత్ వరకు చూసుకున్నాం ఫర్ ద టైం బీయింగ్. ఓకేనా? ఇఫ్ లెన్ ఆఫ్ పాస్వర్డ్, length of password is greater than or equal to 6 and
length of password less than or equal to 9. గైస్ ఇక్కడ ఏదో ఎర్రర్ వస్తుంది. విఎస్ కోడ్ స్లో ఉంది, అందుకని అలా ఉంది. ఒకవేళ పాస్వర్డ్ పర్ఫెక్ట్ అయితే మనం ఏం చేస్తాం, జస్ట్ పాస్ చేస్తాం. ఎల్స్ ప్రింట్ చేద్దాం, పాస్వర్డ్ ఈజ్ ఇన్వాలిడ్ అని ప్రింట్ చేసి రిటర్న్ చేద్దాం. ఇక్కడ పాస్ ఎందుకు వాడని అర్థమైందా? అంటే ఏమి చేయొద్దు అని మీనింగ్. అంతా పర్ఫెక్ట్గా ఉంటే మనం ఏం చేయాల్సిన జస్ట్ స్టోర్ చేసుకోవాలి అంతే. మనం వాడికి ఏం ఎర్రర్ మెసేజ్ చూపించేస్తాం. ఈ ప్రింట్ చేసేవన్నీ ఎర్రర్ మెసేజ్. పాస్వర్డ్ ఇన్వాలిడ్ అని చూపిస్తున్నాను, అండ్ ఇక్కడ యూజర్ ఐడి 7 క్యారెక్టర్స్ లేదని చూపిస్తున్నాను, అండ్ ఇక్కడ స్టార్టింగ్ జేతో స్టార్ట్ అవ్వట్లేదని చూపిస్తున్నాను, ఇక్కడ 20 అనేది నెంబర్ లేదని చూపిస్తున్నాం. ఇవన్నీ ఎర్రర్ మెసేజ్. ఒకవేళ ఎర్రర్ లేకపోతే జస్ట్ పాస్ చేస్తున్నాం, మనం ఏం చేయాలి. ఎర్రర్ లేకపోతే కంటిన్యూ అవ్వదు, అంతేనా? అందుకని పాస్ యూజ్ చేసాం. ఓకే, పాస్వర్డ్ అయిపోయింది. ఇప్పుడు కన్ఫర్మ్ పాస్వర్డ్ ఏం చేస్తాం తెలుసు కదా. ఇఫ్ పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్ టు కన్ఫర్మ్ పాస్వర్డ్. పాస్వర్డ్ అయితే ఓకే, లేకపోతే మనం సేమ్ మళ్ళీ ప్రింట్ చేస్తాం, రెండు ఈక్వల్ కాదని చెప్పి ప్రింట్ చేస్తాం అండ్ రిటర్న్ చేస్తాం. రిటర్న్ అంటే మీరు ఏంటంటే కన్సోల్ నుంచి ఎగ్జిట్ అవుతాం. ఓకేనా? ఒక చిన్న డౌట్, ఇన్పుట్ తీసుకునే ముందు మనం ఎక్కడ ఇన్పుట్ తీసుకున్నాం? ఓకే, పాస్వర్డ్. ఓకే, ఇప్పుడు ఇన్పుట్ తీసుకున్నాం. ఇది కన్ఫర్మ్ పాస్వర్డ్కి, ఇది పాస్వర్డ్కి, ఇది ఫోన్ నెంబర్. చూద్దాం ఫోన్ నెంబర్ ఏమవ్వాలి. ఫస్ట్ నెంబర్ అనేది ఇఫ్ ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంది, ముందు లెన్స్ చెక్ చేసుకోవాలి కదా. ఇఫ్ లెన్ ఆఫ్ ఫోన్ నెంబర్ అనేది 10 అయితే అది ఆటో కంప్లీట్ అవుతుంది. సారీ ఫర్ దట్, టైప్ చేయాలి. ఇక్కడ లెంత్ అనేది 10 అయితే మనం ఏం చేస్తాం, జస్ట్ పాస్ వాడదాం ప్రెజెంట్కి. ఇప్పుడు ఏం చేస్తాం, ప్రింట్ చేస్తాం ఎర్రర్ మెసేజ్ ఏంటి, length of the phone number is not 10. ఓకేనా? ఒకవేళ 10 అయిపోయింది, మనం ఇంకేం చేయాలి. ఇఫ్ అది స్టార్టింగ్ క్యారెక్టర్ అనేది అయితే 7 అవ్వాలి, లేకపోతే 8 అవ్వాలి, లేకపోతే 9 అవ్వాలి. ఓకేనా? ఈ మూడు అయితే జస్ట్ పాస్ చేస్తాం అంతే. ఓకేనా? ఫస్ట్ క్యారెక్టర్ 7 అయినా అవ్వాలి, అంటే ఫోన్ నెంబర్ ఉంది, నాదైతే 9989 సంథింగ్ ఉండొచ్చు, స్టార్టింగ్ లెటర్ 9, మీద ఎవరితో 798 సంథింగ్ ఉండొచ్చు, దాని 7 ఉంది. అలాగే ఫస్ట్ క్యారెక్టర్ చూసుకుంటాం, 7 8 9 అయితే పాస్ చేస్తాం. ఒకవేళ అవ్వకపోతే ఏం చేస్తాం, ప్రింట్ ఇట్ ఈస్ వ్యాన్ ఇన్వాలిడ్ ఫోన్ నెంబర్.
ఇది ఓకే. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి తెచ్చింది. ఈమెయిల్ ఐడి ఎలా తెచ్చేస్తాం? నెగిటివ్ ఇండెక్సింగ్ ఎవరెవరు తెలుసు? నెగిటివ్ ఇండెక్సింగ్ అంటే నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ అనేది ఉంది. దాన్ని స్ట్రింగ్ ఏంటంటే abc@gmail.com. ఇప్పుడు నేనేం యాక్సెస్ చేయాలంటే ఇలా యాక్సెస్ చేయాలి, @gmail.com. ఈ స్ట్రింగ్ అనేది ఇలా కూడా ఉండొచ్చు. str అనేది ఫస్ట్ ఒక పవన్@gmail.com ఉండొచ్చు. మీకు ముందు ఏ వర్డ్ ఉందో చెప్పరు. ఇక్కడ పవన్ అని ఉంది, ఇక్కడ ఏబిసి అని ఉంది. ఇది ఎంత లెంత్ అని కూడా చెప్పరు. బట్ @gmail.com అనేది యాక్సెస్ చేయాలి. అలా యాక్సెస్ చేస్తారు. నెగిటివ్ ఇండెక్స్ ఎవరెవరికి ఐడియా ఉంది? str ఆఫ్ నెగిటివ్ ఇండెక్సింగ్ చేయొచ్చు అని ఎవరెవరికి ఐడియా ఉంది? ఆర్ రివర్స్ ఇండెక్సింగ్ వెనక నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 నుంచి వెనక్కి రావచ్చు. 13 : స్టెప్ మనం -1 తీసుకోవచ్చు. ఎంతమందికి ఐడియా ఉంది? గైస్ రెస్పాండ్ అవుతున్నా ప్రాబ్లం. బై ది వే నేను ఇది క్వశ్చన్ ప్రిపేర్ చేయలేదు, నేను వేరే వాళ్ళు ప్రిపేర్ చేశారు. నేను ఇక్కడ ఇన్స్టెంట్గానే చేస్తున్నా. ముందు ప్రిపేర్ అయ్యి ఆల్రెడీ కోడ్ ఉంది, అది చేయట్లా, ఇన్స్టెంట్గానే చేస్తున్నా. సో దట్ నాకు ఎర్రర్స్ వస్తే ఆ ఎర్రర్స్ మీరు కూడా చేస్తారు. ఎర్రర్స్ నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు డైరెక్ట్గా చేసేదానికన్నా. ఓకేనా? ఎవరెవరికి చిన్న ఐడియా ఉందా నెగిటివ్ ఇండెక్సింగ్ అనేది? రెస్పాండ్ అవ్వండి, మీతో ఉన్నాను. ఓకే, ఇప్పటి వరకు చేసిన వ్యాలిడేషన్స్ అన్నీ ఓకే కదా? ఓకే, లక్కీ మిగతా ఓకే. ఎవరైనా చెప్పగలరా నెగిటివ్ ఇండెక్సింగ్ ఎలాగని? జస్ట్ ఇంట్రాక్ట్ అంటే ఇంకేం లేదు. అదేంటి చెప్పగలరా అంటే దింపేశారు అందరూ. గుడ్. -1 నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మీనింగ్ ఏంటి? ఎండ్ ఆఫ్ ది స్ట్రింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎలా స్టార్ట్ చేయొచ్చు? -1 ఇక్కడ @gmail.com అనేది లెంత్ ఎంత ఉంటుంది? ఇక్కడ రాస్తున్న కామెంట్లో చూడండి, /abc@gmail.com 1 2 3 4 5 6 7 8 9 10 10 ఉంది కదా? అంటే -10 దీని మీనింగ్. ఇక్కడే చెక్ చేద్దాం ఒకసారి. ఇది నేను చెక్ చేస్తున్నా కరెక్టా కాదని. అంటే str = pawan@gmail.com. నేను ఇక్కడ ఏం చేయాలి? @gmail.com ప్రింట్ చేయాలి. అలా ప్రింట్ చేస్తా str -1 : -11 ఇంతేనా? ఎస్ఆర్ ఆర్ ఇంకేదైనా చేంజ్ ఉందా? ఇప్పుడు మనకి @gmail.com ప్రింట్ అయితే ఓకే. ఇంకేదైనా డిఫరెంట్గా ప్రింట్ అయితే చూద్దాం. స్లోగా రన్ అవుతుంది.
ఓకే, ఏం ప్రింట్ అవ్వలేదు. ఇది స్టెప్ వల్ల అనుకుంటా. ఇప్పుడు కూడా ఏం ప్రింట్ అవ్వలేదు. గెస్ -1. ఇది రివర్స్ లో ప్రింట్ అవుతుంది. ఓకే, ఇలా తీసుకుంటే ఏమవుతుందంటే రివర్స్ లో ప్రింట్ అవుతుంది. నేనేం చేస్తా అంటే లెన్ ఆఫ్ str తీసుకుంటా, అంటే ఎండ్ ఆఫ్ ది స్ట్రింగ్, ఎండ్ ఆఫ్ ది ఇండెక్స్ లెక్క. అండ్ లెన్ ఆఫ్ str -11 తీసుకుంటా, కోలన్ -1 తీసుకుంటా. విల్ ఇట్ వర్క్స్? ఆర్ -11 తీసుకుంటా, 1 తీసుకుంటా. ఇది వర్కౌట్ అవుద్ది. ఎందుకు వర్కౌట్ అవుతుంది చెప్పండి. ఓకే, ఎందుకు అంటే ఇక్కడ ఎన్ని @gmail.com ఎన్ని క్యారెక్టర్స్? 3, 4, 5, 6, 7, 8, 9, 10 క్యారెక్టర్స్. ఇప్పుడు లెంత్ ఆఫ్ స్ట్రింగ్ -10 అంటే మీనింగ్ ఏంటి? దీన్ని పాయింట్అవుట్ చేస్తుంది @ని, అవునా? అండ్ లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ అంటే ఇక్కడ వరకు, అంటే ఇదంతా ఇటరేట్ అవుతుంది. ఇలా స్టోర్ చేసుకుంటాం. అది సారీ అంటే నాకు ఇందాక ప్రాజెక్ట్లో ఉన్న అదే దాంట్లో ఓపెన్ చేసా. జామ్ సర్వర్ అంటే ఆల్రెడీ వేరే ప్రాజెక్ట్లో చేస్తున్నా, ఇంకా ఫోల్డర్ చేంజ్ చేయలేదు అంతే. ఓకేనా గైస్, జామ్ సర్వర్ అంటే ఏం లేదు, లోకల్ సర్వర్. నెక్స్ట్ కమింగ్ డేస్లో మీకు అది చెప్తారు, జామ్ సర్వర్ అనేది ఎలా ఏంటి అని. సమ్ అదర్ ఇన్స్ట్రక్టర్ చెప్తారు మీకు ఎలా అని. అర్థం కాకపోయినా ఓకే, ఇలా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనేం చేస్తా, దీన్ని కాపీ చేస్తా ఎగ్జాక్ట్గా. ఆర్ కామెంట్ చేస్తా. ఇక్కడ ఏం చేస్తాం, ఇఫ్ ఇమేజ్ ఆఫ్ లెమ్మా ఇమేజ్, ఇందాక చేసింది ఇక్కడ మళ్ళీ చేస్తాం. లెంత్ ఆఫ్ ఇమేజ్ -10 కోలన్ లెమ్మా ఆఫ్ ఇమేజ్ కోలన్ 1. ఇది ఈక్వల్ టు @gmail.com అవ్వాలి. అంతేనా? ఇది అయితే మనం ఏం చేస్తాం, సింప్లీ పాస్ చేస్తాం. ఎల్స్ ఎర్రర్ మెసేజ్ ప్రింట్ చేస్తాం. ఏంటి? ఇన్వాలిడ్ జీమెయిల్ ప్లీజ్ చెక్. తర్వాత రిటర్న్ చేస్తాం, ఎందుకు అంటే ఫంక్షన్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి. ఈమెయిల్ కూడా వ్యాలిడేషన్ అయితే. ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేయాలి. రిజిస్ట్రేషన్ వచ్చింది. ఇంకా జూమ్ చేస్తాం. ఇంకోండి రిజిస్ట్రేషన్ అడిగింది. ఏం చేయాలనుకుంటున్నాను ఉంటుంది, వెళ్ళని చెప్పా, జస్ట్ లాగిన్ అయ్యా. బట్ అది మనం ఇంకా కంప్లీట్ చేయలేదు కాబట్టి అలా చూపించా. మళ్ళీ అడిగింది రిజిస్ట్రేషన్ అంట. రిజిస్ట్రేషన్లో కొంచెం చూసారా, యూజర్ ఐడి ఉంటుంది. యూజర్ ఐడి నేను ఏం చేస్తానంటే సమ్ ఏదో ఎంటర్ చేస్తాను.
ఎర్రర్ ఏమొచ్చింది? యూజర్ ఈస్ నాట్ 7 characters లేవు. మళ్ళీ ఎంత చేద్దాం, మళ్ళీ యాక్షన్ రిజిస్ట్రేషన్ పోర్టల్లోకి వచ్చాం. రిజిస్ట్రేషన్ పోర్టల్ ఏం చేయాలి? ఐడి నెంబర్ ఎంటర్ చేయాలి. స్టార్టింగ్ విత్ ఏ, నెక్స్ట్ 20 ఉండాలి, నెక్స్ట్ సమ్ నెంబర్ ఉండాలి. అది లంచ్ 7 అయి ఉండాలి. ఇది లంచ్ 7 కదా, సో ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. అయ్యింది. పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ నేను పవన్ నెట్వర్క్స్, ఇదే అవుద్దా అవుదా? ఈ పాస్వర్డ్ వ్యాలిడా ఇన్వాలిడా చెప్పండి ఎవరైనా. ఓకే, ఎందుకు? ఓకే ఓకే, అంతే. సో మనం ఏం చేస్తాం, సమ్ 1 2 3 ఇచ్చా, ఇది వ్యాలిడ్ అవుతుంది ఎందుకంటే లంచ్ 8. పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అడుగుతుంది. నేను ఈసారి పవన్ 1 2 1 0 అనుకుంటా. ఏమొచ్చింది? పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఆర్ నాట్ మ్యాచ్. మళ్ళీ రిజిస్ట్రేషన్ వస్తే యాక్షన్ రిజిస్ట్రేషన్, యూజర్ ఐడి A2123 పాస్వర్డ్ పవన్123, కన్ఫర్మ్ పాస్వర్డ్ పవన్123, ఫోన్ నెంబర్ స్టార్టింగ్ లెటర్ సేమ్ అయి ఉండాలి, 7 8 ఆర్ 9. నేను కూడా 7తో స్టార్ట్ చేసా. 10 ఉన్నాయో చెక్ చేసుకుందాం. 10 ఉన్నాయి. ఎంటర్ పాస్వర్డ్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, సారీ ఈమెయిల్ ఏం చేస్తున్నానంటే pavn@outlook.com. ఇది యాక్సెప్ట్ చేసిద్దా? చేయదు. ఎందుకు? gmail.com ఉండాలి. మనం వ్యాలిడేషన్స్లో అలా పెట్టుకున్నాం. అది యాక్సెప్ట్ చేయలేదు. ఏంటి? ఇన్వాలిడ్ ఈమెయిల్, ప్లీజ్ చెక్. ఓకేనా? మళ్ళీ రిజిస్ట్రేషన్ వస్తున్నాం. ఇక్కడ ఒకటి గమనించారా, ప్రతిసారి మనకు అడుగుతూనే ఉంటుంది రిజిస్ట్రేషన్ లాగిన్ డిలీట్ ఎగ్జిట్ అని. ఎందుకు? బికాజ్ మనం వైల్ లూప్ యూజ్ చేసాం. మళ్ళీ ఇక్కడ రిజిస్ట్రేషన్, యూజర్ ఐడి A2123 పాస్వర్డ్ పవన్123, కన్ఫర్మ్ పాస్వర్డ్ పవన్123, ఫోన్ నెంబర్ స్టార్టింగ్ విత్ 7 and 9, ఈమెయిల్ pavn@gmail.com. మనకి ఎర్రర్ మెసేజ్ ఏం రావాలా. ఇదంతా కంప్లీట్ అయ్యాక మనం ఏం చేయాలి? ఇఫ్ ఇదంతా యాక్సెప్ట్ అయితే మనం ఇక్కడ చిన్నగా ప్రింట్ చేద్దాం, రిజిస్ట్రేషన్ కంప్లీటెడ్. బిఫోర్ దిస్ ఓకే, అలా కూడా చేద్దాం. గుడ్ ఐడియా, అలాగే చేద్దాం. అంతే, గుడ్. ఇప్పుడు ఏం చేస్తాం? అలా ఎలా చేయొచ్చు? ఇక్కడ మళ్ళీ ఇది వైల్ లూప్లో పెట్టాలి. ఎఫర్ ఐడియా అప్రోచ్ అర్థమైందా ఎలా చేయొచ్చు? నువ్వు అంటుంది. ఇప్పుడు యూజర్ ఐడి తప్పు ఎంటర్ చేశాడు, మళ్ళీ యూజర్ ఐడి అడగాలి అంటే ఏం చేయాలి? యూజర్ ఐడి అనేది లూప్లో ఉండాలి. అది ఎలాగా? బై ట్రూ వాడుతున్నాం. కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉండిద్ది. ఏ కోడ్ రన్ అవుద్ది? ఈ కోడ్ రన్ అవుద్ది. ఓకేనా? అప్పుడు రిటర్న్ అనే కాన్సెప్ట్ తీసేస్తాం. ఈ కోడ్ ఎప్పుడు అయిపోవాలి? ఎప్పుడైతే ఇక్కడ ఎప్పుడైతే పాస్ అవుద్దో మనం బ్రేక్ చేస్తాం. దీని మీనింగ్ ఏంటి? అంతా బాగానే అయిపోయింది, ఇది బ్రేక్ చేసి యూజర్ ఐడి అదే సేవ్ చేసుకోని మీనింగ్. అంతేనా? మనం యూజర్ ఐడి గ్లోబల్లో స్టోర్ చేస్తాం. యూజర్ ఐడి ఇనీషియల్గా మనం ఎంత, అండ్ పాస్వర్డ్ కూడా ఇనీషియల్గా ఎంత,
కన్ఫర్మ్ పాస్వర్డ్ నన్ అండ్ ఫోన్ నెంబర్ 0 ఇద్దాం అండ్ ఈమెయిల్ ఇక్కడ ఇప్పుడు యూజర్ ఐడి అలా ఇప్పుడు తను అడిగాడు కదా అలా వర్కౌట్ అవుతాయి కదా. ఇప్పుడు నేను రాసిన కోడ్ వర్కౌట్ అవుతా. సరే ఇందాక ఎవరు అడిగారు? ఇప్పుడు నేను రాసిన కోడ్ వర్కౌట్ అవుతా సార్ నా కోడ్ చూపాను. సరే ఒకసారి రన్ చేసుకుంటా. అడుగుతుంది రిజిస్ట్రేషన్ అనిపిస్తున్నా. ఇక్కడ నేనేం చేశానంటే యూజర్ ఐడి తప్పు నొక్కాను. యూజర్ ఐడి తప్పు నొక్కాక ఏమైంది? ఇట్ ఈస్ నాట్ స్టార్టింగ్ విత్ ఏ అని వచ్చింది. మళ్ళీ యూజర్ ఐడి అడిగింది. ఇప్పుడు ఏ 20 కొట్టుకుని 21 కొట్టా. 23 చూసారా? ఏ 20 కొట్టకుండా 21 కొట్టా. ఇప్పుడు మనకేం రావాలి? 20తో స్టార్ట్ అవ్వాలని ఎర్రర్ మెసేజ్ వచ్చి మళ్ళీ యూజర్ ఐడి అడగాలి. వచ్చింది ఎర్రర్ మెసేజ్ అండ్ ఎంటర్ యూజర్ ఐడి అని అడిగింది. ఓకేనా? డౌ ఈ ఐడియా చెప్పింది డౌ యూజ్ చేసుకోండి ఒకసారి. ఇది ఒకసారి రెస్పాండ్ అవ్వా. ఓకే లక్కీ ఇప్పుడు ఓకేనా? ఓకే ఇప్పుడు సేమ్ యూజర్ ఐడికి చేసినట్టే మిగతా వాటికి కూడా చేద్దాం. క్రియేట్ ఐడియా మ్యామ్ వైల్ లూప్లో పెడదాం. పెట్టి వైల్ లూప్లో పెట్టేసా అండ్ ఇది వర్కౌట్ అయితే చెక్ చేస్తాం. ఇక్కడ రిటర్న్ ఆపేస్తాం. అర్థమైంది కదా ఎందుకు చేస్తున్నాను కదా. అండ్ ఇక్కడ బ్రేక్ చేస్తా అండ్ ఇక్కడ రిటర్న్ ఆపేస్తా. అండ్ సేమ్ ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ పేస్ట్ చేస్తా. ఫస్ట్ దగ్గర బ్రేక్ చేస్తా. సేమ్ ఈమెయిల్ ఇక్కడ పాస్వర్డ్ బ్రేక్ చేస్తాం. ఇదంతా ఓకే అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇదంతా అయిపోయాక ఇదంతా ఒక అరేలో స్టోర్ చేసుకోవాలి. అవునా? నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే ఒక అరేలో స్టోర్ చేసుకుంటా. అరే ఏంటి అనేది చెప్తా. ఒక గ్లోబల్ అరేస్ తీసుకుంటా. ఒకటి దేనికి? యూజర్ ఐడి స్టోర్ చేసుకోవడానికి. ఇందులో క్లాసెస్ గ్రూప్స్ ఆ కాన్సెప్ట్ వాడచ్చు, బట్ ఇది ఐడియా లేదు కాబట్టి యూజ్ చేస్తాం. ఓకేనా? యూజర్ ఐడి అనే యూజర్ ఐడి ఆల్ యూజర్ ఐడి లిస్ట్ అని యూజర్ ఐడి లిస్ట్ అని ఒకటి తీసుకుంటున్నాం. అలాగే పాస్వర్డ్ లిస్ట్ అని ఒకటి తీసుకుంటున్నాం. కన్ఫర్మ్ పాస్వర్డ్ లిస్ట్ అని ఒకటి తీసుకుంటున్నాం. ఇందులో మోడల్స్ అని ఊప్స్ కాన్సెప్ట్ ఇవన్నీ యూజ్ చేయొచ్చు, బట్ అది ఇంకా మీకు అవ్వలేదు కాబట్టి ఇప్పుడే యూజ్ చేయాలి.
ఇప్పుడు ఏం చేస్తా అంటే ఈ డేటా అంతటిని ఈ లిస్టులో స్టోర్ చేసుకుంటాం. ఎలాగా చూడండి, యూజర్ ఐడి లిస్ట్ డాట్ అపెండ్ ఫంక్షన్ మీరు చూసే ఉంటారు. గుర్తుంటే ఒకసారి మెమరీ చేసుకోండి, గుర్తు లేకపోతే అపెండ్ అనే ఫంక్షన్ ఉంటుంది, అపెండ్ చేయొచ్చు. అండ్ పాస్వర్డ్ డాట్ అపెండ్ చేయొచ్చు. అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్కి చేయొచ్చు. అలాగే అన్ని మనం అపెండ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇండెక్స్ నెంబర్ 0లో మనకి అందరి యూజర్ డీటెయిల్స్ ఉంటాయి. ఇప్పుడు లాగిన్కి వెళ్దాం. రిజిస్ట్రేషన్ అంతా అయిపోయింది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ప్రింట్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్, రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్. ఓకేనా, వాడి యూజర్ డీటెయిల్స్ క్లీన్ చేయాలన్నా చేయొచ్చు, మన ఇష్టం. నెక్స్ట్ లాగిన్ చేద్దాం. వాళ్ళ డీటెయిల్స్ స్టోర్ చేయాలి కదా. ఇప్పుడు యా, ఓకే, కూల్, గ్రేట్ ఐడియా. డిక్షనరీ తీసుకోవచ్చు. యూజర్ డీటెయిల్స్ అంతేనా, డిక్షనరీ ఇనీషియల్గా. ఇక్కడ ప్రాబ్లం ఏమైంది అంటే డిక్షనరీలో కీ వాల్యూ పేర్స్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఐడి పెట్టా, ఇక్కడ నేనేం చేశానంటే సమ్ పవన్ అండ్ యూజర్ ఐడి సమ్ ఏదో స్టార్ట్ అవుతాను, A21 2 3 4 స్టోర్ చేసా. అండ్ అలాగా చాలా చాలా డీటెయిల్స్ స్టోర్ చేసా. ఇప్పుడు ఇంకో యూజర్ వచ్చాడు, ఇంకో యూజర్ రిజిస్టర్ అయ్యాడు, వాడికి కూడా యూజర్ ఐడి ఉండాలి. అప్పుడేం చేస్తావు, అర్థమైందా? ఇప్పుడు ఇది నాది, ఇప్పుడు నువ్వు రిజిస్టర్ అయ్యావు, నీ యూజర్ ఐడి ఎలా ఉండిద్ది? యూజర్ ఐడి ఓకే. ఎలాగైనా మనకు లిస్ట్ ఉండాలి, అక్కడ కూడా నువ్వు లిస్ట్ వాడుతున్నావు. ఎస్ అన్న. ఇక్కడ కూడా అలాగే వస్తున్నాయి కదా. ఇక్కడ నేను ఎలా అనుకుంటున్నా అని చెప్తా, కాంప్లికేట్ చేయకుండా ఈజీ చేద్దామని ఇలా చేస్తున్నా, చూపిస్తా ఒక నిమిషం. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఎలా ఉంది అంటే A20 1 2 3 4, వాడి పాస్వర్డ్ ఏముంది అంటే పవన్ 1 2 3. సేమ్ పాస్వర్డ్ ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ కూడా ఉంది. అండ్ ఫోన్ నెంబర్ సమ్ ఏదో నెంబర్ ఉంది. అండ్ ఈమెయిల్ కూడా సమ్ ఉంది. ఓకేనా, ఇప్పుడు మనకి ఈ ఇండెక్స్ వచ్చేసి ఎప్పుడైతే మనం ఈ ఐడి నొక్కాను, ఆ సేమ్ ఇండెక్స్తో ఇవన్నీ యాక్సెస్ చేస్తాం. ఇంత సింపుల్గా వెళ్దామని చేస్తాం. నువ్వు చెప్పినట్టు ఓకే. అవును, అది ఏం చేస్తాము అంటే అంతే, నువ్వు చెప్పింది అంతే. మనం అది తీసుకునేటప్పుడు ఇక్కడ వ్యాలిడేషన్ చేస్తున్నాం కదా, వ్యాలిడేషన్ చేసేటప్పుడు మనం చెక్ చేసుకుంటాం. అది ఇంకో స్టెప్ వ్యాలిడేషన్. నేను అది క్వశ్చన్లో ఇంక్లూడ్ చేయలేదు, అది ఇంక్లూడ్ చేసుకుంటే చాలా బెటర్, చాలా బాగుంది. ఇక్కడ బిఫోర్ అది ఎంటర్ చేసేగానే ముందు చెక్ చేసుకుంటాం వెదర్ ఆ యూజర్ ఐడి ఎగ్జిస్ట్ ఆర్ నాట్. ఇఫ్ ఎగ్జిస్ట్ అయితే ఇంకోటి ఎంటర్ చేయమంటాం యూజర్. గ్రేట్ ఐడియా, బట్ నేను అది క్వశ్చన్లో ఇంక్లూడ్ చేయలేదు, అందుకని నేను ఇక్కడ ఆ టాపిక్ తేలేదు. ఓకేనా, నువ్వు చెప్పింది ఓకే. ఇక్కడే మనం డైరెక్ట్గా ఇక్కడ ఎంటర్ చేసే బదులు డైరెక్ట్గా ఇక్కడే కండిషన్ తీసుకోవచ్చు.
ఇఫ్ యూజర్ ఐడి లిస్ట్ డాట్ ఎగ్జిస్ట్ అని మన ఐడి ఇచ్చేస్తే అయిపోయింది. అది నేను ఆ టాపిక్ క్వశ్చన్లో ఇంక్లూడ్ చేయలేదు కాబట్టి అది నేను ఈ కోడ్లో ఇంక్లూడ్ చేయలేదు. ఓకేనా, అది ఇంక్లూడ్ చేయడం కూడా ఈజీయే. ఇక్కడ ఇఫ్ కండిషన్ రాస్తాను, చిన్న ఇఫ్ కండిషన్. హోప్ డౌట్ క్లియర్ అయింది అనుకుంటా. నువ్వు వ్యాలిడేషన్స్ ఇంకా చాలా చాలా యాడ్ చేసుకోవచ్చు. మనం చాలా బేసిక్గా చేస్తున్నాం కాబట్టి చాలా తక్కువ చూస్తాం. నువ్వు అంటుందే కాదు, ఇంకా చాలా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు మన పాస్వర్డ్లోనే చాలా వ్యాలిడేషన్స్ ఉన్నాయి. కంపల్సరీ క్యాపిటల్ ఉండాలి, స్మాల్ ఉండాలి, నెంబర్ ఉండాలి, అండ్ స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి అనుకున్నాం. ఇంకా పాస్వర్డ్ అండ్ యూజర్ ఐడి కూడా ఇలా కాదు, ఇంకా కాంప్లెక్స్గా చేసుకోవచ్చు. ఇంకా చాలా కాంప్లెక్స్గా చేసుకోవచ్చు. ఇది మనం చాలా బేసిక్గా వెళ్తున్నాం కాబట్టి తక్కువ తక్కువ తీసుకుంటున్నాం. అండ్ ఎవరికైతే బాగొచ్చో వాళ్ళందరూ చెక్ చేసుకుంటూ బాగుంటుంది. అదే కొత్తగా యాడ్ చేసుకుంటూ పోవచ్చు. ఓకేనా, సిఎస్సి. ఓకే, అంటే అక్కడ ఆపేశారని ఇక్కడికి వచ్చాను. నా 10 minutes ఆల్రెడీ మీట్లో ఉన్నా, డిస్కనెక్ట్ అవుతుంది. ఆల్రెడీ మీట్లో ఉన్నా 10 minutes డిస్కనెక్ట్ అవుతుంది. వేరే క్లాసెస్ అవుతున్నాయి. వెళ్ళిపోతా. రిజిస్ట్రేషన్ వరకు అయిపోయింది. ఇప్పుడు లాగిన్. లాగిన్ ఎలా చేస్తాం? సేమ్ ఇక్కడ కూడా మనం ఒక యూజర్ ఐడిని తీసుకున్నాం ఇన్పుట్గా. ఇది కాపీ చేయొచ్చు. ఇప్పుడు యూజర్ ఐడి అనేది అసలు ఉందా లేదని చెక్ చేసుకోవాలి. అండ్ ఇఫ్ యూజర్ ఐడి ఉంటే ఆ పాస్వర్డ్ అవునా కాదని చెక్ చేసుకుంటాం. ఇఫ్ యూజర్ ఐడి అని లిస్ట్ ఒకవేళ ఉంటే ఏం చేస్తాం? గివ్ మీ మినిట్ అన్న, చిన్న మీట్లో ఉన్న డిస్కనెక్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏం చేయొచ్చు? మనం ఇక్కడ చాలా వేస్ ఉన్నాయి ఇండెక్సింగ్ కనుక్కోవడానికి. ఒక లూప్ రాసుకోవచ్చు నువ్వు. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ లెంత్ ఆఫ్ యూజర్ ఐడి లిస్ట్ చేసి ఇఫ్ యూజర్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసిన యూజర్ ఐడి is equal to యూజర్ ఐడి లిస్ట్ ఆఫ్ ఐ అయితే మనకి ఇండెక్స్ని స్టోర్ చేసుకోవచ్చు.
ఇది అర్థమైందా మీనింగ్? ఇక్కడ ఏంటంటే గైస్ కొంచెం లెంది అవుతుంది క్లాస్. లాగిన్ వరకు చెప్పుకొని ఆపేద్దాం. లాగిన్ అవగానే డిలీట్ ఎగ్జిట్ మీరు హోంవర్క్గా చేసుకోండి. ఇదే లాస్ట్ అయిపోయింది. ఫోర్ లూప్లో మనం ఏం చేస్తాం, ఎక్కడైనా మ్యాచ్ అవుతుందా లేదా అని ఐడిని చెక్ చేస్తాం. ఒకవేళ మ్యాచ్ అయితే ఏమవుతుంది, ఆ ఇండెక్స్ని స్టోర్ చేస్తాం. సేమ్ ఇండెక్స్ నెంబర్లో పాస్వర్డ్ ఉండేది, డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇండెక్స్ వచ్చేసింది. ఇండెక్స్ వచ్చాక మనం ఏం చేస్తాం, పాస్వర్డ్ చెక్ చేస్తాం. ఇఫ్ ఇక్కడ ఎంటర్ చేసిన పాస్వర్డ్ ఇది ఈక్వల్ టు పాస్వర్డ్ లిస్ట్ ఉంది. పాస్వర్డ్ లిస్ట్ ఆఫ్ ఐ అయితే, సారీ ఇండెక్స్ అయితే దాని మీనింగ్ ఏంటి, సక్సెస్ఫుల్లీ లాగిన్. ఎల్స్ పాస్వర్డ్ ఇన్వాలిడ్ అని ప్రింట్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ ఇఫ్ -1గా పెడుతున్నా, ఇక్కడ చిన్న కండిషన్ రాస్తున్నా. ఏంటి అంటే ఇఫ్ ఇండెక్స్ ఇది ఈక్వల్ టు -1 అయిందంటే ఆ యూజర్ నేమ్ అనేదే లేదండి. సో ఇక్కడ ఏం చేస్తాం, యూజర్ నేమ్ ఇస్ ఇన్వాలిడ్. ఓకేనా? ఇక్కడ ప్రెజెంట్కి రిటర్న్ చేస్తున్నా, వైల్ లూప్ రాయకుండా. ఇందాక లక్కీ చెప్పినట్టు అలా చేయట్లా, డైరెక్ట్గా రిటర్న్ చేస్తున్నా, టైం అవుతుంది కాబట్టి. ఓకేనా? ఇది ఇప్పుడు లాగిన్ అవుతుందా లేదా చూద్దాం. లాగిన్ ఇప్పుడు యాక్షన్ అడుగుతుంది. ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేద్దాం. రిజిస్ట్రేషన్లో యూజర్ ఐడి A201234, పాస్వర్డ్ pawan@123, కన్ఫర్మ్ పాస్వర్డ్ pawan@123, ఫోన్ నెంబర్ 7 అంటే, ఈమెయిల్ ఐడి pawan@gmail.com. రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్. ఇప్పుడు లాగిన్ అవ్వాలి. సరే, ఇప్పుడు లాగిన్ అవ్వడంలో ఎల్ నొక్కే లాగిన్ అవుద్ది. యూజర్ ఐడి అడుగుతుంది. యూజర్ ఐడి మనం A201234, యూజర్ ఐడి పర్ఫెక్ట్గా ఉంది. అండ్ పాస్వర్డ్ అడుగుతుంది 7@123. లాగిన్ సక్సెస్ఫుల్. ఫర్ ఎగ్జాంపుల్ వేరే నెంబర్స్తో లాగిన్ అవుదాం. సమ్ A20 100 మేబీ 1000. ఇక్కడ ఏం రావాలి, యూజర్ ఐడి ఇన్వాలిడ్ అని రావాలి, బట్ రాలేదు. ఇప్పుడు ఫిక్స్ చేద్దాం దాన్ని. యూజర్ ఐడి ఇన్వాలిడ్ అని రాలేదు. ఓకే, మనం పాస్వర్డ్ కూడా ఇక్కడే తీసుకుంటున్నాం. ఇక్కడ మనం పాస్వర్డ్ ఏది ఇచ్చినా యూజర్ ఐడి ఇన్వాలిడ్ అని వచ్చింది. హోప్ యు గైస్ అండర్స్టాండ్. నేను ఇక్కడ ఏం చేస్తా అంటే పాస్వర్డ్ అనేది ఇక్కడ పెట్టుకున్నాం, ఇక్కడ నుంచి తీసేసి